మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. మొన్న ఏదో చదివిపించేటప్పుడు నా అబ్బాయి 2 ఇలా రాశాడు. నేను అన్నాను 2 ఇలా రాయి అని అన్నాను. మళ్ళీ 2 ఇలానే రాశాడు. అది కాదు, సింపుల్ గా ఇలా రాయి అని అంటే, నేను యూకేజీలో మారియా టీచర్ 2 ఇలా రాసింది, ఆ 2 ఇలానే రాయాలి అని చెప్పన్నారు. అంటే ఒక స్టూడెంట్ మైండ్ లో ఒక టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పలేమండి. నేను ఈ మధ్య ఒక స్కూల్లో నన్ను సెమినార్కి పిలిచారు. వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే ఇన్నోవేషన్ ఇన్ టీచింగ్. నేను ఇమీడియట్గా ఏమన్నానంటే ఆ బ్యానర్ మార్చండి, ఇన్నోవేషన్ ఇన్ టీచింగ్ కాదు మనకు కావాల్సింది, రెనోవేషన్ ఇన్ టీచింగ్. అంటే ముందులాగా ఒక సబ్జెక్ట్ చెప్పే వాళ్ళను ఇప్పుడు ఆర్ ప్రాబబ్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే నేను చదివిన టైంలో సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ప్రైమరీగా టీచర్ నుంచి వచ్చేది. దాని తర్వాత ఇప్పుడు టెక్నికల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ప్రో వచ్చిన తర్వాత రాను రాను సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ తో పాటు టీచర్ కి ఫస్ట్ తెలియాల్సింది క్లాస్ రూమ్ లో W and H రిలేటెడ్ క్వశ్చన్స్. వై, వాట్, వెన్, వేర్ అండ్ హౌ. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే వాళ్ళకే ఫ్యూచర్ లో ప్రాబబ్లీ టీచింగ్ అనేది మంచి రెస్పెక్టబుల్ అవుతుంది. రాను రాను అది డిస్ట్రాక్ట్ అవుతుంది.